పారాసిటమాల్ టాబ్లెట్ చాలా మందికి ఈ టాబ్లెట్ గురించి తెలిసే ఉంటుంది. జ్వరం, దగ్గు, జలుబు లాంటి సీజనల్ వ్యాధులు వస్తే మనం వెంటనే పారాసిటమాల్ టాబ్లెట్ తెచ్చుకొని వేసుకుంటాం. డాక్టర్ దగ్గరకు వెళ్లకుండానే ఈ టాబ్లెట్లు తీసుకుంటాం. కరోనా వచ్చినప్పటి నుంచి అయితే ఈ పారాసిటమాల్ టాబ్లెట్ల వాడకం విపరీతంగా పెరిగింది. అయితే ఈ పారాసిటమాల్ టాబ్లెట్ ఇటీవల నిర్వహించిన డ్రగ్ టెస్ట్లో ఫెయిల్ అయింది. భారత ఔషధ నియంత్రణ సంస్థ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCO నిర్వహించిన డ్రగ్ క్వాలిటీ పరీక్షల్లో అర్హత సాధించలేదని పేర్కొనడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే మరోవైపు బ్రిటన్లోని నాటింగ్హామ్ విశ్వవిద్యాలయం పరిశోధకుల అధ్యయనంలో పారాసిటమాల్ టాబ్లెట్ గురించి సంచలన విషయం బయటపెట్టారు. పారాసిటమాల్ టాబ్లెట్లను దీర్ఘకాలం వాడడం వల్ల వృద్ధుల గుండె, మూత్రపిండాలు, నోరు, పెద్ద పేగులు, చిన్న పేగులు, మలద్వారం వంటి అవయవాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వెల్లడించింది. ఆ అవయవాలకు సంబంధించిన వ్యాధులు సోకితే ప్రాణాలకే ప్రమాదమని అధ్యయనంలో తేలింది. పారాసిటమాల్ వాడకం వల్ల జీర్ణాశయంలో అల్సర్ కారణంగా జరిగే రక్తస్రావ ముప్పు 24%, లోయర్ గ్యాస్ట్రో ఇంటెస్టైన్ బ్లీడింగ్ 36%, తీవ్రమైన మూత్రపిండాల వ్యాధి 19%, హార్ట్ ఫెయిల్యూర్ 9% పెరిగే అవకాశం ఉందని నిపుణులు వెల్లడించారు. దీంతో పారాసిటమాల్ టాబ్లెట్లు అధికంగా వినియోగించే వారిలో మరోసారి ఆందోళన మొదలైంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.